హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి 1000 సబ్స్క్రైబర్లు పూర్తయ్యారు ఫ్రెండ్స్. అందువల్ల సంతోషంగా ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్. ఇదేమంటే మనం గుచ్చా గేలాలు ఎఫెక్టివ్గా పనిచేసే గుచ్చా గేలాలు ఎలా కట్టుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడే గుచ్చా గేలాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇలాంటివి మోనోఫిలమెంట్వి. ఇవంతా ఎఫెక్ట్గా పనిచేయవు ఫ్రెండ్స్. ఇవి చేపలు ఎక్కువ ఉన్న స్పాట్లో మనకి ఇలాంటి గుచ్చా గేలాలు వేస్తే మనకి బయట అవుతుంది ఫ్రెండ్స్. చేపలు ఎక్కువ ఉన్నప్పుడు ఏ గేలాలు వేసినా కూడా బయట అవుతుంది ఫ్రెండ్. అలా కాకుండా చేపలు చాలా తక్కువ ఉండే స్పాట్లో కూడా మనం చేపల్ని అట్రాక్ట్ చేసి ఫిషింగ్ చేసేందుకు మంచి గుచ్చా గేలాలు ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. ఈ గేలాలు మనకి ఎట్లా అంటే మోనోఫిలమెంట్ లైన్లో మనం కట్టుకుంటాము, కాకపోతే అవి బ్రెడెడ్ లైన్లో కట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పూసలు పెట్టి మనం నీట్గా కట్టుకున్నామంటే మనకి ఎంత తక్కువ చేపలు ఉన్న స్పాట్లో కూడా మనకి రిజల్ట్ బీభత్సంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మేము ఎప్పటి నుంచో మా తాతల టైం నుంచి ఈ మోడల్లో గుచ్చాగేలాలు కడతారు కాబట్టి దీని రిజల్ట్ మాకు బాగా తెలుసు ఫ్రెండ్స్. అందుకని నేను మన సబ్స్క్రైబర్లు అందరికీ పరిచయం చేయాలని ఈ వీడియో ఈరోజు చేస్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు వరకు నాకు 1000 సబ్స్క్రైబర్లు చేసిన మన ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను చేస్తూనే ఉంటాను. ఇవి చాలా ఎఫెక్టివ్గా నిజంగా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పూసలు పెద్ద చేపల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఈ విధంగా పూసలు పెట్టి నీట్గా ఎలా కట్టుకోవాలో నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో కొంచెం లెంత్ అవుతుంది కానీ మనకి బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి బ్రెడెడ్ లైన్ కావాలి. వచ్చి 0.50 mm బ్రెడెడ్ లైన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మన దగ్గరలో ట్యాకిల్ షాప్ ఉంటే తీసుకోండి, లేకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఏ విధంగా కట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక టేప్ తీసుకోండి ఫ్రెండ్స్. టేప్ తీసుకునేసి 28 ఇంచులు మార్కింగ్ చేశాను కదా, ఆ పొడుగుతో 2 దారాలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. చాలా సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. 42 ఇంచులు ఒక్క దారం కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఈ మొత్తం 3 దారాలతోనే మనకి పని ఫ్రెండ్స్. మూడు దారాలు కట్ చేసుకున్నాక ఒక చెక్కకి చీల కొట్టి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకు మొత్తం గేమ్ అంతా ఇప్పుడు ఆ చెక్కలోనే ఉంది. ఇప్పుడు 28 ఇంచులు కట్ చేసిన 2 దారాలు పట్టుకొని ఈ పెద్ద దారం ఈ 3 కొసలు కలిపి పట్టుకోండి ఫ్రెండ్స్. 3 దారాలువి ఇలా కలిపి పట్టుకొని సమానంగా ఇప్పుడు ఆ చిన్న 2 దారాల కొసలు ఉన్నాయి కదా, అవి తెచ్చి ఈ 3 కొసలకి కలపాలి ఫ్రెండ్స్. ఇలా కలిపితే ఏమవుతుందంటే మనం 14 ఇంచులకి ఇప్పుడు ఫోల్డ్ చేసాము. మనకి ఇప్పుడు 5 దారాలు ఒక హైట్లో, ఒక దారం పొడుగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ కొసని చీలకి తగిలిచ్చేసి అక్కడ ఒక ముడేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి దారం కట్టుకునేది ఎంత కావాలో చూసుకొని అంత ముడేసుకోవాలి. సింపుల్గా ఒక ముడేసేసేయండి. వీడియో మాత్రం ఫుల్ స్క్రీన్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే బాగా మనకి స్క్రీన్ అంతా వస్తుంది. నేను అందుకే వెర్టికల్ పొజిషన్లో తీశాను వీడియో. చీలకు తగిలిచ్చేసి ఒకసారి టైట్ లాగాను ఫ్రెండ్. ఇప్పుడు ఏమైందంటే 5 దారాలు ఒక హైట్లోనూ, ఒక దారం పొడుగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పొడుగుండే దారం మొత్తం మనం ఇప్పుడు పూసలు కట్టుకుంటూ వచ్చేస్తాము. లాస్ట్కి అది 0 అయిపోతుంది. ఈ 5 దారాలు మాత్రం మిగులుతాయి ఫ్రెండ్స్. నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ గుచ్చ. మీరు సమయం ఉన్నప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకోండి, చాలా బాగా పనిచేస్తుంది మీకు ఇది. మీ తక్కువ సమయంలో ఎక్కువ చేపలు పట్టుకునే అవకాశం ఉంటుంది దీంతో. ఇట్లా మనం ఆ పొడుగు దారంతో ఒక 6 ముళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. మన జడ ఎలా అయితే అల్లుతామో ఆ విధంగా ఒక 6 ముళ్ళు వేసి పెట్టుకోవాలి.
ఈ విధంగా 6 ముళ్ళు వేసుకొని ఒక పూస ఎక్కిస్తాం ఫ్రెండ్స్. ఈ పూసలు మీకు ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి. 5 దారాలు కలిపి ఒక పూస ఎక్కించుకొని 6వ దారం కూడా ఎక్కించుకోండి ఫ్రెండ్. దాంట్లోనే పూర్తిగా ముడి దాకా పైకి తోసేసి మళ్ళీ అక్కడి నుంచి 6 ముళ్ళు వేసుకోవాలి. 6 అంటే 6 అని కాదు, 8 వేసుకోవచ్చు, 5 వేసుకోవచ్చు, 10 వేసుకోవచ్చు. మీరు ఎలా అయితే డిజైన్ కావాలనుకుంటారో అలా. నేనైతే 6 వేస్తాను ఫ్రెండ్స్. టకటక 6 ముళ్ళు టైట్ వేసారంటే పూస మనకి పైకి కిందకి కదలదు ఫ్రెండ్స్, అలాగే ఫిట్గా ఉండిపోతుంది. ఈ కలర్స్ కూడా రెడ్, బ్లాక్, గ్రీను, ఎల్లో ఇలా వేయండి ఫ్రెండ్స్. రెడ్ మెయిన్గా పెట్టుకోండి. వైట్ దొరికితే వైట్ కూడా వేసుకోండి. ఈ కలర్స్ మన రోహు కట్లని బాగా అట్రాక్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఏంది ఈ కలర్స్ అనేసి చేప చూసేందుకు దగ్గరికి వస్తుంది ఫ్రెండ్. అప్పుడు మన గేలానికి ఉండే బయట స్మెల్కి బయట ఎత్తుకుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు గుచ్చా కట్టినా కానీ ఈ విధంగా పూసలు పెట్టి కట్టుకోండి ఫ్రెండ్స్. రిజల్ట్ బాగుంటుంది, ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది. మన టైం కూడా బాగా కలిసి వస్తుంది ఫ్రెండ్. తొందరగా ఆట అయిపోయిందంటే మనం అక్కడ స్పాట్లో ఎందుకుంటాం ఫ్రెండ్స్, జాలీగా ఇంటికి వచ్చేయచ్చు. మనకి తక్కువ చేపలు ఉన్న ప్లేస్లో ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది ఫ్రెండ్. చేప ఫుల్గా ఉంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్, గోతాను నిండా వేసుకొని రావచ్చు మీరు. కాబట్టి ప్రతి యాంగ్లర్ దగ్గర ఇలాంటి గుచ్చాలు ఉండాలి ఫ్రెండ్. మన టైం చాలా సేవ్ అవుతుంది. అందువల్ల వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఒక అవగాహన వస్తుంది ఎలా కట్టుకోవాలనేసి. బాగా పూర్తిగా ముడి దగ్గరికి జరిపేసి టైట్గా ఒక 6 ముళ్ళు వేసుకోండి ఫ్రెండ్. పెద్ద దారంతోనే ముడి వేసుకుంటూ రావాలి. లాస్ట్కి 0 అయిపోతుంది దారం అది. అందువల్ల నేను కరెక్ట్ కొలతలతో చెప్పాను ఫ్రెండ్స్ మీకు. ఒక 2-3 కట్టారంటే మీకే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది చాలా స్ట్రాంగ్ గుచ్చ ఫ్రెండ్స్. ఈ దారం కానీ ఈ గుచ్చ కానీ ఎంత పెద్ద చేప తగిలినా మనం భయపడాల్సిన పని లేదు, ఈజీగా ల్యాండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఫిట్గా వేసుకుంటారండి ఫ్రెండ్స్. పైన ఒక 3 పూసలు వెయిట్, మళ్ళీ కింద ఒక 3 పూసలు వేస్తాను ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. రెడ్ మెయిన్ టార్గెట్గా పెట్టుకోండి. పై బ్యాచ్లో ఒక రెడ్ ఉండాలి, కింద బ్యాచ్లో ఒక రెడ్ ఉండాలి. దాని తర్వాత మీకు ఆప్షనల్ ఏ కలర్ అయినా వేసుకోండి, ఎల్లో కానీ వైట్ కానీ, మీకు ఏది అవైలబుల్ దొరికితే అది వేసుకోండి. పై వరుసలో ఒక రెడ్, కింద వరుసలో ఒక రెడ్ వెయిట్కి, ఎందుకంటే రెడ్ చాలా లాంగ్ నుంచి అట్రాక్ట్ చేస్తుంది. ఇది వచ్చి 30 గ్రాముల వెయిట్ ఫ్రెండ్స్. వెయిట్ మీరు మీ గుచ్చాన్ని బట్టి 20 గ్రాములు కానీ 30 గ్రాములు కానీ పెట్టండి ఫ్రెండ్. ఈ వెయిట్ ఎందువల్ల అంటే మనకి చేప మన గేలాన్ని నోట్లో ఎత్తుకున్నప్పుడు ఆటోమేటిక్గా హుక్ చేస్తుంది ఫ్రెండ్స్. మనం చేత్తో కొట్టి హుక్ చేయాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువ వెయిట్ వేసేస్తే కూడా గేలం పెదాలు కట్ అయ్యి వచ్చేసే ఛాన్స్ కూడా ఉంది ఫ్రెండ్. 30 గ్రాములు మ్యాక్సిమంగా పెట్టుకోండి, ఎంత పెద్ద గుచ్చ అయినా కానీ. నేను దీంట్లో 9వ నెంబర్ హుక్ అయినా కానీ, 7 కానీ, 5 కానీ, 6 కానీ ఉన్నా కానీ నేను 20-30 దాటి వేసింది ఉండదు ఫ్రెండ్ వెయిట్.
డబుల్ వేయాలి దీనికి ముడి. పైనుంచి కిందకు ఒక వరుస, కింద నుంచి పైకి ఒక వరుస, రెండు పక్కలా ఉంటుంది. మనకి వెయిట్ పైకి కిందకి జరగదు ఫ్రెండ్స్, ఎక్కడ పెడతాం అలాగే ఫిట్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు టైట్ లాగేసి ఒక 6 ముళ్ళు వేసేయండి ఫ్రెండ్స్. ఈ 5 దారాలు మాత్రం టైట్గా పట్టుకునే ఉండాలి ఫ్రెండ్. టైట్గా పెట్టుకొని ముడేస్తేనే మనకి ముడి పై దాకా వెళ్తుంది, బాగా మన జడలాగా సీరియల్గా ఉంటుంది. ఆరు దారాలు పూసలో ఎక్కించి ఆ పెద్ద దారంతో ముడేసుకుంటూ రావాలి. 6 ముళ్ళు 7 ముళ్ళు వేసుకుంటా ఒక్కొక్క పూస వేసుకుంటా వచ్చేయాలి ఫ్రెండ్. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఒక 3 సైజుల్లో 3 గుచ్చాలు కట్టి పెట్టుకోండి ఫ్రెండ్. 7, 8, 9 3 సైజుల్లో కట్టుకున్నారంటే మీరు ఏ ఫిషింగ్ అయినా చేయొచ్చు ఫ్రెండ్. దీంట్లో 7, 8 మీకు ½ కేజీ నుంచి ఒక 4 కేజీల వరకు ఆడేదానికి బాగుంటుంది. 9వ నెంబర్ అయితే మీకు 5 కేజీల నుంచి 15 కేజీల వరకు ఆడేదానికి బాగుంటుంది ఫ్రెండ్. కాబట్టి ఒక 3 రకాలు చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 6 ముళ్ళు వేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ రెడ్ వేసేసి కంప్లీట్ చేస్తాను. పైన ఒక రెడ్, కింద 2 రెడ్లు వేసాను ఫ్రెండ్స్, అట్రాక్షన్గా ఉంటుందని. లాస్ట్ 2 ముళ్ళు మాత్రం బాగా టైట్గా వేసేయండి ఫ్రెండ్స్. అంతే, ఎక్సెస్ ఉండేదాన్ని కట్ చేసేస్తాం. కొంచెం పొడుగు పెట్టి కట్ చేసి లైట్గా అగ్గిపుల్లతో హీట్ చేసినా కూడా బాగుంటుంది. అలాగే కూడా వదిలేసినా ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఏం ఊడే క్వశ్చన్ ఏమి ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. సూపర్గా రెడీ అయింది చూడండి ఫ్రెండ్. కింద 5 దారాలకి మనం 5 హుక్స్ కట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు హుక్స్ వచ్చి ఒక చైనా హుక్కు, 4 సోలం బ్రాండ్ హుక్ వేస్తున్నాను ఫ్రెండ్. ఈ సోలం బ్రాండ్ అనేది సముద్రంలో వాడే హుక్స్ ఫ్రెండ్స్, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మా పాత పెద్దోళ్ళంతా ఈ హుక్స్తోనే ఆడుతూ ఉన్నారు. మేము కూడా అప్పటి నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నాము. సోలం బ్రాండ్ ఎలా అంటే ఒకసారి హుక్ అయిందంటే అది ఊడే క్వశ్చనే ఉండదు ఫ్రెండ్స్. మనం రిలీజ్ చేయాలంటే చాలా కష్టంగా రిలీజ్ చేయాలి, అంత బాగా లాక్ అవుతుంది. హుక్ మనకి ఇరిగేది, బెండ్ అయ్యేది ఆ క్వశ్చనే ఉండదు ఫ్రెండ్, స్ట్రాంగ్ హుక్. కాబట్టి మేము ఈ రహు, కట్లా, ఈ పట్టాలన్నా కానీ సోలం హుక్స్ వాడతాం ఫ్రెండ్స్, రిజల్ట్ బాగుంటుంది. ఇప్పుడు అందరూ చైనా హుక్స్ వాడుతున్నారు కాబట్టి మేము కూడా అప్పుడప్పుడు చైనా హుక్స్ కూడా కడతాం, కానీ ఎక్కువ మేము మ్యాక్సిమం ఆడేదంతా సోలం బ్రాండ్తోనే ఆడతాం ఫ్రెండ్. మీకు సోలం బ్రాండ్ అవైలబుల్ లేదంటే మీరు చైనా హుక్స్ కూడా కట్టుకోండి ఫ్రెండ్స్, ఇబ్బంది లేదు. మామూలు సింపుల్ నెట్టే వేస్తున్నాను ఫ్రెండ్, 4 రౌండ్లు తిప్పి వేసే నెట్టు. మీరు రెగ్యులర్గా ఏ నెట్ అయితే వేస్తారో అదైనా కూడా వేసుకోండి, ఇబ్బంది లేదు. ఏ ముడి వేసినా బ్రెడెడ్ లైన్ బాగా కూర్చుంటుంది ఫ్రెండ్ గట్టిగా. 4 రౌండ్లు వేసి లాక్కోవాలి.
మనం హుక్స్ కట్టుకునేటప్పుడు ఒక 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ పొడుగు వచ్చేటట్టు కట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్. ఎక్కువ పొడుగు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువ పొడుగు పెడితే మీకు చిక్కు పడిపోతూ ఉంటుంది, బెజారైపోతారు. లాస్ట్ పూస నుంచి ఒక 3 ఇంచులు కానీ 2 ఇంచులు కానీ మనం పొడుగు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో 4 హుక్స్ కట్టి చూపిస్తాను ఫ్రెండ్స్, ఫినిషింగ్ ఎలా ఉందో. చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ గుచ్చ. మీరు ఒకసారి కట్టి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను చాలాసార్లు ప్రాక్టికల్గా చూశాను ఫ్రెండ్. కొత్త స్పాట్లో మేము వెళ్తాం కదా ఫ్రెండ్స్, అక్కడ చెరాయి కూడా సరిగా చేయము, డైరెక్ట్గా వెళ్ళి ఆడేస్తాము. కానీ రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్కి ఎవరికి క్యాచ్ అవ్వకపోయినా కానీ నా గుచ్చాల కంపల్సరీ క్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా ఉంటుంది రిజల్ట్. కాబట్టి కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా కానీ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మనం తక్కువ టైంలోనే ఎక్కువ క్యాచెస్ పట్టవచ్చు. వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్. నా పాత కట్టిన గుచ్చాలు కూడా చూపిస్తాను మీకు సైజు వారీగా అన్నీ. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే మన వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చిన్న ఛానల్స్లో వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 1-2 సబ్స్క్రైబర్లు పెరిగితే మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. 1000 సబ్స్క్రైబర్లు వచ్చినందుకు నా ఆనందం మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్, అంత సంతోషంగా ఉంది నాకు. కాబట్టి ఎప్పుడు కూడా చిన్న ఛానల్స్లో దేంట్లో వెళ్ళినా కానీ సబ్స్క్రైబ్ 1-2 చేయండి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు సబ్స్క్రైబర్లు పెరుగుతూ ఉంటే మాకు కూడా కొంచెం బూస్టింగ్ అవుతుంది, ఆనందం. మంచి వీడియోలు చేసేందుకు మాకు కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది ఫ్రెండ్. ఇప్పుడు ఈ హుక్స్ అన్నీ ఈక్వల్గా ఉండాలని కూడా ఏం లేదు ఫ్రెండ్. కొంచెం పొడుగు ఉన్నా కానీ మనకి ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్, బాగుంటుంది రిజల్ట్, ఏం కాదు. మ్యాక్సిమం నేను కడితే అన్నీ సమానంగానే వస్తాయి ఫ్రెండ్. మీరు కూడా 1-2 కట్టుకుంటా వచ్చారంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. కానీ కొత్తగా కట్టే వాళ్ళకి కొంచెం పొడుగు పొట్టి అలా వస్తాయి, ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్. మనకి క్యాచెస్ బాగానే అవుతాయి. కంప్లీట్ అయింది ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా ఉంటుంది ఫినిషింగ్. కింద 5 హుక్స్, పైన మనకి పూసలు, వెయిట్ పక్కాగా ఉంటుంది ఫ్రెండ్. మీరు స్టిక్తో ఆడినా డబ్బాతో ఆడినా దేనితో ఆడినా కానీ రిజల్ట్ బాగుంటుంది ఫ్రెండ్. లాస్ట్లో ఒకసారి ప్లేయర్తో ఒక టైట్ లాగా వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, అంతే. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్. మీకు కింద హుక్స్ ఏ హుక్స్ కావాలన్నా కట్టుకోవచ్చు ఈ విధంగా సార్, ఈ విధంగా ఫ్రెండ్స్. చూడండి ఇది 9వ నెంబరు వేసాను హుక్కులు. ఈ పెద్ద ఆటకి ఫ్రెండ్ 10 కిలోలు 15 కిలోలు ఆ సైజ్ గంటి టార్గెట్ చేసేదానికి. ఇది వచ్చి 8వ నెంబర్ హుక్ చేశాను ఫ్రెండ్స్. ఇది నేను రెగ్యులర్గా 1/2 kg నుంచి 5 kg వరకు టార్గెట్ చేసేదానికి ఫ్రెండ్. చిన్న హుక్స్ కూడా కట్టుంటాను ఫ్రెండ్. మన స్పాట్లో ఏ ఫిష్ ఉందో దాని ప్రకారం మనం ఆడవచ్చు ఫ్రెండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్. వీడియో మీకు పనికొస్తుందని ఆశిస్తున్నాను.